అందరికీ నమస్కారం అండి. నా పేరు శివరాణి. నేను హైదరాబాద్ గచ్చిబౌలి నుండి వెళ్ళాను లాస్ట్ ఇయర్ 2025లో. మానస సరోవర యాత్ర చేయాలని దాదాపు 2010 నుంచి ఉండేది. మధ్యలో ఎందుకో కొంచెం మానేసాను, ఆసక్తి తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ 2023లో చైనా వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వకపోవటాన ఆగిపోయింది యాత్ర. 25లో వెళ్ళామన్నమాట. నా నమ్మకం ఏంటంటే మనందరం మనకు ఒక భగవంతుడి మీద ఉన్న నమ్మకమే మనల్ని అక్కడ దాకా తీసుకెళ్తుందని నా నమ్మకం. ఒక ఉదాహరణ చెప్తా దానికి. పవి పుష్పంబగు అగ్ని మంచగు నకూపారంబు భూమి స్థలంబౌ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యా భాషనోల్లాసికిన్ శివానీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా. దుర్జట్ గారు రాశారు ఇది. అంటే పవి వజ్రం కూడా పుష్పంలాగా మెత్తగా ఉంటుందట ఎప్పుడు ఆ శివానుగ్రహం ఉంటే. అగ్ని మంచగు మంటలు కూడా మనకి చల్లగా శీతలంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆంజనేయుడి తోక సీతమ్మ వారి దయ వలన చల్లగా ఉందో అంటుకున్నా కూడా అలా అన్నమాట. ఆ భగవంతుడిని నమ్ముకుని ఉంటే ఏదైనా మనకి ఈజీగా అయిపోతుంది అని అర్థం. నకూపారంబు భూమి స్థలంబు సముద్రం కూడా దారిస్తుందట మనం అడుగులేయటానికి. పద్మపాదుల వారు శంకరాచార్య వాళ్ళు రమ్మంటే నదిలో నడిచొచ్చారు. అలాగ నది కూడా దారిస్తుంది. శత్రుండతి మిత్రుడవు శత్రువు కూడా మిత్రుడైపోతాడు విభీషణుడిలాగా. రావణాసురుడు తమ్ముడై ఉండి రాముడికి మిత్రుడయ్యాడు. అలాగే విషము దివ్యాహారమవు విషాన్నం తినిపించినా కూడా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి ఎటువంటి అపాయం కలగకుండా ఆయన బ్రతికాడు. ఇలాంటి అన్ని ఉదాహరణలుగా దుర్జట్ గారు మనకు చెప్పారు. శివుడి గురించి శివనామం గురించి మనందరం మాట్లాడుతూ ఉంటే ఆ శివనామమే మనల్ని అన్నిటికీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తుంది అని దీని అర్థం. మీరందరూ కూడా ఆ శివుణ్ణి నమ్ముకుని ఆ శివనామాన్ని జపించుకుంటూ మీ యాత్ర పూర్తి చేయాలని హృదయపూర్వకంగా అభిలషిస్తున్నాను. తర్వాత నా అనుభవం ఏంటంటే నేను కొంచెం అన్ని కూరలు అన్ని రకాలు తినను. అక్కడికి వెళ్ళినాక నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే కంపల్సరీ రోజు మీ డైట్లో పెసలతో సంబంధించిన కూర కానీ ఏదో ఒకటి లిక్విడ్ డైట్ ఉంటుంది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. రోజు తినండి కొంచెం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా సరే ఫుడ్ తినండి. నేను ఫుడ్ తినకుండా ఒకరోజు ఆగిపోవాల్సి వచ్చింది యాత్రకి. అయితే ఈ నమ్మకమే మళ్ళీ నన్ను రెండో రోజు తీసుకెళ్ళింది. మానస సరోవర్ నేను ఒక్కదాన్నే కారు మాట్లాడుకుని వెళ్ళిపోయాను. వీళ్ళందరూ ముందు రోజు వెళ్ళిపోయారు. నేను రెండో రోజు మళ్ళీ కారు మాట్లాడుకుని డ్రైవర్తో నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయి మానస సరోవర్ వెళ్ళాను. అన్నీ చూశాను. అష్టపథ్ దగ్గర కైలాస పర్వతాన్ని దర్శించుకున్నాను. యమద్వారలోకి వెళ్ళి మా పూర్వుల ఫోటోలు అవి కూడా పెట్టొచ్చాను. అక్కడ వాళ్ళకు కూడా సద్గతి కలగాలని. అలాగే మళ్ళీ అక్కడి నుంచి కూడా ఒకరోజు పరిక్రమ చేసుకున్నాను. అయితే రెండో రోజు పరిక్రమ చేయటానికి నాకు అవకాశం దొరకలే. వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ మేము రిటర్న్ రావాలి. అందుకోసం నేను వచ్చేసాను. నా అభిప్రాయం ఏంటంటే మీరు అందరూ ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా తినండి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి, మీకు శక్తి వస్తుంది. అలా వెళ్ళి మీరు అంటే ఇక్కడ చాలా బాగున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, వెళ్ళగలుగుతాము అని అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి, అన్నీ తినండి. అక్కడికి వెళ్ళినాక ఆ భగవంతుడే మన తీసుకెళ్ళాలనే సంకల్పం చేసుకోండి. మన బాగా జరుగుతుంది ప్రయాణం. అలాగే భరత్ శర్మ గారు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎలాంటి సమయంలోనైనా ఆయన హెల్ప్ చేస్తారు. ఆ విశ్వాసం అయితే అందరికీ మీరు కూడా ఉంచుకోండి. తప్పకుండా సహాయం చేస్తారు. మీ యాత్ర బాగా జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.